నా జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను పనిచేసిన ఏ స్కూల్ గురించైనా సరే చెడ్డగా అస్సలు మాట్లాడను నేను. మంచి స్కూల్ అనే చెప్తాను ఎవరికైనా కూడాను. నేను ఒకే స్కూల్‌లో 5 సంవత్సరాలు టీచర్‌గా వర్క్ చేశాను. పార్ట్ టైమ్ టీచర్‌గాను. ఎప్పుడు ఆ స్కూల్ మీద నాకు కంప్లెయింటే లేదు. కానీ తర్వాత వాళ్ళు ఆ స్కూల్‌లో ఆ భాషను తీసేశారనమాట. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. వోళ్ళు కూడా బేర్ చేయలేకపోయారు. తర్వాత నేను ఈ సంవత్సరం కొత్తగా ఒక స్కూల్‌లో చేరాను మొన్న జూన్‌లోను. ఆ స్కూల్‌లో చేరిన తర్వాత అక్కడ కూడా చెప్పాను. నేను ఫుల్ టైమ్ టీచర్‌గా చేయలేను. పార్ట్ టైమ్‌గా చేస్తానంటే సరేనన్నారు. వాళ్ళు అప్పుడు చేరేటప్పుడు సరేనని చెప్పారు. మన జీతం కూడా పార్ట్ టైమ్ టీచర్ లెక్కనే మాట్లాడేసుకున్నాను. మాట్లాడేసుకున్న తర్వాత ఓకే అనుకున్నారు. జూన్ నుంచి పోతా ఉండాను నేను. క్లాసులు చూసే లోపల 9 క్లాసులు ఇస్తుండారు రోజుకి నాకు. అంటే 3 రోజులకి 27 క్లాసులొస్తాయి. అంటే ఒక మామూలుగా ఫుల్ టైమ్ టీచర్‌కి ఒక వారానికి 26, 25 క్లాసులొస్తాయి. కానీ పార్ట్ టైమ్ టీచర్‌ని నేను. నేను పోయే 3 రోజులకి 27 క్లాసులు నాకు. నేను బాధ తట్టుకోలేకపోయాను అసలు. నాకు అక్కడ చేరిన తర్వాత ఆ టెన్షన్ ఇయన్నీ తీసుకోలేక హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేసింది ఆ స్కూల్‌లో చేరిన తర్వాత నాకు. తర్వాత నేను వెళ్లి అడిగాను ఒక 2 నెలల క్రితం. సార్ ప్రిన్సిపల్ సార్ నేను ఇట్లా చేయలేకపోతున్నాను. నా క్లాసులు తగ్గించండి అని అఫీషియల్‌గా కూడా లెటర్ పెట్టాను ఆయనకి. ఆయన ఏమన్నాడంటే సరేనమ్మా చూస్తానమ్మా, మాట్లాడతానమ్మా. ఆ 2 నెలల నుంచి మాట్లాడుతానే ఉన్నాడు ఆయన. నేను ఈ 2 నెలల నుంచి ఎదురు చూస్తానే ఉన్నా. ఇంకా చేస్తారు, ఇంకా చేస్తారు, ఇంకా చేస్తారు ఆయన పిలిచి మాట్లాడతారు, చెప్తారు ఏదో ఒకటి నాకు అని. కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువైపోయింది నాకు ఈ 2 నెలల నుంచి. ఏం చేయాలా?